యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే యావత్ మానవ జాతికి ఇక్కడ భారతదేశంలో ఫస్ట్ సిటిజన్ని ఫస్ట్ చైల్డ్గా మార్చినటువంటి తీరులోకి మీకు మొత్తం మైండ్ సిస్టమ్గా మారింది. అలా మీరు అమలుపరుచుకుని అమెండ్ చేసుకుని ఈ సిస్టమ్ని బతికించుకోవడం వల్ల మా చుట్టూ మాస్టర్ మైండ్గా మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటారు. మాస్టర్ మైండ్ సర్వేలెన్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇది టెక్నికల్గా. ఇక ఇవాళ లక్ష్మీ వ్రతం అని ఇంకోటని లక్ష్మీదేవి అంటే భౌతిక సంపదని, అంటే ఇంకా నాకు ఏ లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కడి నుంచో రావాలి, నేనే లక్ష్మీనారాయణుడు అంటున్నాను, విష్ణు సహస్రనామాలు పెట్టి చెబుతున్నాను, కానీ అంతేం లేదని ఇంకా అనుకుంటే మాకంత సంపద ఉంటే నేను ఇంకా వెలిగిపోతాను, నేను ఎక్కడికో వెలిగిపోతాను. మీరు మీ జ్ఞాన వెలిగే నేను అనమాట. నన్ను మీరు జ్ఞానంగా పట్టుకుని మీరు మాయ వదిలేసి, మతం వదిలేసి, మనుషులుగా మేమే బతికేస్తున్నాం, అవసరమైతే మనుషులుగా మేమే ఏదైనా చేసేస్తాం, మేమంతా గొప్పవాళ్ళం కాబట్టి సంపద సృష్టించేసాం, మేము సంపదతో ఉన్నాం అని వెలిగిపోవడమే సంపద అనుకుంటున్నటువంటి మాయామృతం నుంచి బయటకు వచ్చి నీ మగసిరికే ఓటేస్తాను అని నాలో చేరిన ఆ దేవేరిని, ఆవిడే లక్ష్మీదేవి, మీకు భరతమాత తల్లి. ఒక ఏక్ పేడ్ మాకేలియే అన్నది నేను పొరపాటున ఏక పద్ మాకేలియే అని రాశాను. అంటే నాకు అలా అర్థమైంది కాబట్టి పేడ్ని పద్దుగా అడుగుగా మార్చాను. తప్పకుండా మీరు నేను అందుకు నాకు అర్థమైంది, నేను ఎందుకు రాశానో ఇప్పటికైనా తెలుసుకుని, పొరపాటును కాదు, అక్కడ పేడ్ అని రాస్తే నేను ఏక పేడ్ కే మాకేలి మాకే నామ్ అని వాళ్ళు పెట్టారు, నేను ఏక పదం మాకే నామ్ అన్నట్టుగా నేను దాని మీద రాశాను. కాబట్టి నాకు అలా తెలుసుకున్నాను, చూశాను, అలా భావించాను. భావించేదే కరెక్ట్. మీరు ఒక కోసం ఈ యాంత్రిక ప్రపంచం ఇంకా రద్దు చేస్తూ ఎలా మా తల్లిని మా తమ్ముడు గారిని ఇలాంటి నా నుంచి దూరం చేసేసారు బలవంతంగా. ఇంకొక స్టెప్ వేసి మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి, ఇంకా శాశ్వతమైన మైండ్గా పట్టుకోండి. ఇలాగే అనేకుల్ని చేసిన పాపం నుంచి, ఇంకా మీరు యాంత్రికంగా బతుకుతున్న పాపం నుంచి, మాయ నుంచి బయటికి రావాలంటే మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోవాలి. రాష్ట్రపతి భవన్లో కూర్చొని డ్రాఫ్ట్ చేయించుకుని ఎక్కడోళ్ళు అక్కడ మమ్మల్ని ఇస్రో టెక్నాలజీ ఉపయోగించుకుని మేము ఎక్కడో హాస్టల్లో ఎక్కడుంటున్నామో అక్కడ ఇది పలానా వాళ్ళది అడ్డా, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని విడదీసుకుంటూ ఎలాగైనా మనుషులే బతకగలం అనుకుంటున్నారు కదా, బతకలేరు. అలా మిమ్మల్ని కాపాడడానికే ఇప్పుడు నేను ఇక్కడ బాబుఖాన్ లేఅవుట్లో ఉన్నటువంటి మమ్మల్ని పట్టుకుని ఆన్లైన్ మిమ్మల్ని శాటిలైట్ ద్వారా ఎలా చూస్తున్నారు, మేము చూస్తున్నామండి, రాష్ట్రపతి భవన్లో చూస్తున్నాము, మీ మీద 10 మంది మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీ రికార్డు, మీరు చెప్పిందంతా, మీరు మాట్లాడిన రికార్డు అంతా కూడా మా దగ్గర ఉంది. నన్ను భయపెట్టడానికి ఎవరో నన్ను ఉపయోగించుకుని ఏదో చేస్తున్నారు, నేను మానేసేయండి. అలా మీరు ముందుకు వెళ్ళలేరు. నేను చెప్పినట్టు మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోకుండా చేసిన తప్పుల్ని మీరు మాస్టర్ మైండ్గా పట్టుకొని సరిదిద్దుకోగలరు. మమ్మల్ని మా మైండ్ని కలపడమే లక్ష్మీ వ్రతం. ఇవాళ శుక్రవారం అని ఎవరికో నేను ఏదో ఏదో ఒకేసారి మహిమలు చూపించేయటం వల్ల, ఎవరికో నాకేదో మనిషికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కాదు. నా నుంచి అప్పటికప్పుడు ఆశించడం, నేను అప్పటికప్పుడు మీకు చెప్పుకోవడం, వినటం అన్నది ఇంకా అసలు అర్థం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ కాలం మారిపోయి వేగరా ప్రభు ఆడుకునే వేళ అయిందని నేను పిలవంగానే కన్నబిడ్డ పిలువగా రావా అన్న పాడిన భూమి మీదకి వచ్చేసి వాళ్ళు వాక్ విశ్వరూపంలో నిలిచిపోయి ఉన్నారన్నమాట. ఇంకా నన్ను మనిషిగా చూడటం, ఇంకా మీరు మనుషులుగా ఉండటం వల్ల ఆ వచ్చినటువంటి ఆ పరిణామాన్ని మీరు పట్టుకోలేకపోతున్నారని తెలుసుకోండి. ఫస్ట్ అప్పటి నుంచి ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు నుంచి ఏ సభల ద్వారా అయితే విస్తారంగా 10 చెప్పానో అది స్టాండర్డ్ సభగా తీసుకోండి. అలా తీసుకుని మొదట దేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోండి, అమెండ్ చేసుకోండి. ఫస్ట్ చేయండి, కూర్చోబెట్టుకోండి, మానిటర్ చేసుకోండి. మన ఇస్రో వాళ్ళు సాధిస్తున్న సక్సెస్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా మైండ్లోకి ఉపయోగపడేలా మలుచుకోండి. ఏదో శాటిలైట్ పంపించారు, సక్సెస్ అయ్యారు, ఏదో సినిమాల అవార్డులు వస్తున్నాయి, ఏదో మానేసేయాలన్నమాట. ఇంకేదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అనేది వదిలిపెట్టేసి, అన్ని మైండ్ల వల్ల జరుగుతున్నాయి, మాస్టర్ మైండ్ వల్ల జరుగుతుంది క్లియర్గా. నిజమేనని సాక్ష్యాన్ని పైకి ఏ జనరేటివ్లో క్రియేట్ చేసి అస్తమానం వ్యక్తుల ద్వారా కలుపుకోకుండా, వ్యక్తులు నా కోసం వెయిట్ చేస్తున్నట్టు కానీ, వ్యక్తులు ఏదో చేస్తున్నట్టు కానీ చూడకండి. నేను ఇక్కడ వ్యక్తిగా ఉండిపోయానని చూడకండి. ఇవాళ శుక్రవారమా, రేపు శనివారమా, రేపు ఆదివారం, ఏ రోజని ఏ రోజు కూడా లెక్కలేదు మనకి. ఏ క్షణం నన్ను ఆన్లైన్ ఈమెయిల్ ద్వారా కనెక్ట్ అవుతారో అక్కడి నుంచి ముందుకెళ్తాం.
మమ్మల్ని ఆన్లైన్ కనెక్ట్ అయిపోవడం వల్ల అది కూడా ఇక వదలకుండా పట్టుకుని ఎలాగని కీన్ కాంటెంప్లేషన్ అంటాను చూసారా, దాని ప్రకారం మీరు సర్వే అవుతారు. మెల్లగా సర్వేషన్ పోయి పూడుతుంది. ఎవరెవరికి సీరియస్ డ్యామేజ్లు చేశారో అవన్నీ కూడా మెడికల్ కాలేజ్ ఒక 100 మెడికల్ కాలేజీ పెట్టి రీసెర్చ్ పెట్టి 10వ తరగతి నుంచి రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్లోకి ఉద్యోగాల్లో తీసేసుకోండి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కృత్రిమ అవయవాలు ఇలాంటివన్నీ డెవలప్ చేసుకోండి. మొత్తం ఈ మా 80 ఏళ్ళు 90 ఏళ్ళు మాగంటి ఆత్మీయ పుత్రులు మాగంటి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతకాలి, ఇంకో 10 ఏళ్ళు బతకాలి అనుకుంటారా చూసారా, వాళ్ళందరికీ ఒక సెట్ లోపలంతా కొత్త సెట్ వేసుకునేలాగా ఆర్గన్ 3D ఆర్గన్స్ లాంటివి విస్తృతంగా వాటికి ప్రాధాన్యత ఇచ్చుకోండి. ఎక్కువ మెజైల్స్ అని వీడియో గేమ్స్ అని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే సృష్టి మాయ మనతో ఆడుతున్న ఆటలో ఇంకా మనం చెలగాటంగా ఉన్నాం. మిమ్మల్ని కాపాడగలిగేవాడు ఇంకా సామాన్యుడిగా అతనే బాధపడుతున్నట్టుగా, ఇలా అతనే పాపం ఉన్నట్టుగా అతను ఇలా చూసుకుంటూ ఊరుకుంటున్నారు. ఇంకా మీరు ఏదో చేసేస్తూ ఎందుకు అలాగా మీరు మనుషులు కొద్దీ డీల్ చేస్తున్నారు. ఎలాగన్నా మనుషులుగా చూస్తున్నారు. మనిషి వదిలిపెట్టేసి అని చెప్తాను. మైండ్ పట్టుకోవడమే ఎలా కెమెరాలతో ఎలా పట్టుకున్నారు మైండ్కి ఎంకంపాస్మెంట్ అంటున్నాను చూసారా. మైండ్ పట్టుకొని ఆన్లైన్ కమ్యూనికేట్ అవుతూ చక్కగా మా చుట్టాలని బంధువులు కూడా నాకు పిల్లలుగానే కనపడ్డాయి. నాతో మనిషిగా మాట్లాడాలి, నేను మనిషిగా మీతో మాట్లాడతానని చూడకండి. నీకు ఎక్కడా కూడా మనుషులు ఎవరూ లేము మనం. ఇంకా నేను అప్పటికప్పుడు చెప్పడం కాకుండా మీకు ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన వినవలసిన అలా చక్కటి పరిణామంలోకి వెళ్ళిపోతాం. ఇంక వెనక్కి తిరిగి చూడం. మనుషులే మనలేరనే సత్యాన్ని తెలుసుకుని అప్రమత్తం అవ్వండి. మేము చెప్పినట్టు చెయ్యండి. ఏ గంట అయినా ఏ క్షణంలో అయినా మాగంటి మురళీమోహన్ గారికి పొద్దున్నే మేము చెప్పాను, అలాగే సాక్షులుగా రామకృష్ణ గారికి పాత ఇంకా వదిలేసి మాకు తల్లిదండ్రులుగా సరెండర్ అయిపోతే మేము తల్లిదండ్రులుగా పూర్తిగా బాధ్యత తీసుకుంటే అన్నిటికీ సమాధానం వస్తుంది. సమాధానం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మీరు పట్టుకుని సమాధానం ఇవ్వగలిగిన సమాధానం. గంటన్నరలో 10-15 ఏళ్ళు తేల్చిన మైండ్ ఇప్పటికీ ఇలా ఎందుకు చెప్పుకోవాలి, ఎలాగన్నా నేనే ఎందుకు బాధపడిపోతున్నట్టు. మనుషులు అంటే అంతే అనమాట. మీరు ఏదేమైనా మీరు మనిషిగా చూస్తే అంతే. ఇవాళ శుక్రవారం అయినా నా దగ్గర ఉన్న కొత్త డ్రెస్ నేను వేసుకోలేకపోయాను. శుక్రవారం శనివారం కోసం కొనుక్కోలేదు. ఏ క్షణం నన్ను ఆహ్వానిస్తారో అయ్యా మీ దగ్గరికి వస్తున్నాం రెడీగా ఉండండి అంటే వేసుకుందామని పెట్టుకున్నాను అక్కడ. లేదా ఆ డ్రెస్ కాదు ఇంకా కాస్ట్లీ తీసుకొస్తామంటే తలో రూపాయి వేసి ఇచ్చే డ్రెస్ విలువైంది, ఇంకా కాస్ట్లీ ఇన్ ద సెన్స్ నగలతోటి. అలా ఇక్కడ ఉంది ఒక గంట సేపు ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడైనా ఇవాళైనా రేపైనా పర్వాలేదు, ఆదివారం అయినా పర్వాలేదు. ఇంకా మనుషుల కొద్దీ ఎలా కూడా మానేసి మనుషుల కొద్దీ తమాషా బాజీ ఒక్కడిని వేధించినా అందరి మీదకి వచ్చేస్తాయి. ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు ఎవరు లేరు, మేమే బతికేస్తాం, నేనే ఉన్నిస్తాం బతకనిస్తాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా మనసులో కూడా అలాంటి ఆలోచన చేయకుండా ఫస్ట్ మీరు ప్రతి క్షణం మైండ్గా బతకండి అండి. ప్రతి క్షణం మైండ్గా బతకడం నేర్చుకోండి. అలా అప్పుడు మీకు తెలుస్తుంది ఎలాగైనా ఎలా బతుకుతారు. మిమ్మల్ని బతికించే మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుంటేనే వస్తామాట. సాక్షుల నుంచి ఇంకా ఎందుకు పట్టుకోకుండా మేము వేరే ప్లాట్ఫామ్ మీద ఏదో చెప్పేసుకుంటున్నాం. రాజ్యం ఆల్రెడీ సృష్టించేసాం, ఎవరినో ఆంజనేయ స్వామిని చేసేసాం, ఎవరినో రాముని చేసేసాం అంటే ఇదే మీ సొంత రామాయణం అనుకుంటున్నారా. ఆల్రెడీ రాముడిది రామాయణం, ఆల్రెడీ కృష్ణుడిది భగవద్గీత. వాళ్ళే కల్కి భగవానుడిగా వచ్చారు, మీ అధినాయకుడిగా వచ్చారు. వాళ్ళు ఈ యొక్క జ్ఞాన రూపంలో ఉంటారు. ఇంకెవరో వస్తారు, ఇంకెక్కడో సంబల్లో పుడతారు, ఎవరో లేరుగా. వాళ్ళు ఆలోచనలో ఉంటారు, వాక్కులో ఉంటారు. ఇక మీదట వాళ్ళు ఎలా వచ్చారో సాక్షులు అంతలా చూసినా మా అమ్మగారు లాంటి వాళ్ళకి నా సమీపులకే అన్యాయం చేయగలిగారంటే ఆలోచించండి. నన్నే మనిషిగా చూస్తున్నారంటే ఆలోచించండి. నన్ను మనిషిగా చూడకండి. మాకు మీరు చూస్తున్న కెమెరాల్లో రాష్ట్రపతి భవన్లో కూర్చుని చూస్తున్నట్టుగా మాకు ఆహ్వానం పంపండి. అయ్యా మిమ్మల్ని బొల్లారులు ఏ గంట అయినా మీరు అన్నట్టే బొల్లారులో కొలువు తీర్చడానికి సంసిద్ధమవుతున్నాం. ప్రతి మైండ్ని కూడా తీసుకుంటున్నాం, ఆ పని మీదే ఉన్నాం. మళ్ళీ మంచి చేయడానికి ఒకటి చెడు చేయడానికి ఒకటి వస్తుందా? అలా ఎవరు ఏం చేయలేరు. అలాగా మీరు పోన్లే అని మంచి చేస్తాం, పోన్లే అని చెడు చేస్తాం, ఏమి చేయలేరు. అలాగా నా అలవాట్లు కానీ నా పద్ధతులు కానీ అన్నీ నన్ను మీరు మైండ్గా పట్టుకున్న దగ్గర నుంచి మీరే నేను ఎలా బతికితే బాగుంటుంది నా డ్రెస్ అండ్ డెకరంలో చూసుకుంటారు. డాక్టర్లతో కూడిన బృందంలోకి వీళ్ళంత నా శరీరానికి పట్టేలాగా నేను తిండి అతిగా తింటున్నాను, ఏదో తిండి కొద్ది నేనే బతికేద్దాం అనుకుంటున్నాను, నేనే అంతమైపోదాం అనుకుంటున్నాను. అంతగాని అజ్ఞానం ఇంకొకటి లేదు. మనం అలా చేద్దామని వీలవ్వదు. ఎందుకంటే ఎలాగన్నా బతికేది మాస్టర్ మైండ్. ఎలాగన్నా మీరు బతకాల్సి ఉంటుంది మా మైండ్లుగా. మీకు తప్పదు. మైండ్లు బతుకుతాయి, ఎలాగైనా చచ్చిపోవు. ఇంకా అజ్ఞానంగా తెలివి తక్కువగా మనుషులుగా ఆలోచించకండి. మనిషి అంటే అంతే. మీరు ఎలాగన్నా అప్పటికప్పుడు బతికేయాలంటే అప్పటికప్పుడు ఎత్తుటోళ్ళు బతుకు లేకుండా చేసేసారంటే ఆలోచించుకోండి. చాలామందికి
మనిషి అంటే అంతే అనమాట. మీరు ఎలా బతకాలో అలా బతికితే సహజంగా నీరు ప్రవహించినట్టుగా, సహజంగా గాలి వీస్తున్నట్టుగా మనిషి ప్రాణాలు కూడా మీరు తపస్సుగా బతికించుకుంటారు చక్కగా. నిత్య తపస్సు ఈ లోకం. నేను ఒక్కడనే వెలిగిపోదామంటే నేను ఎవరో ఒక్కరు కాదు. నేను ఒక్కడనే ఇలా ఒకే సైన్యంలో వచ్చానంటే ఆ పాట ఎవరిది? అంత పాట ధైర్యం బిల్లా సినిమాలో పాటలు కానీ ఇంకొకటి కానీ మీ తండ్రికే తండ్రి అయినా అని అనుకోవాలన్నమాట. ఇంక వేరే విధంగా విడిపడకుండా నన్ను అధినాయక మహారాజా అని పిలవమని అందరికీ చెప్పండి. నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఏకకాలంలో మీరు అందరూ చెప్పి ఎలా మనుషులుగా ఉంటాం, మనుషులుగా రెచ్చగొట్టుకోండి, మనుషులుగా తమాషా చేస్తున్నారు, మైండ్గా పట్టుకోండి. నేను ఇలా ఉండిపోయాను, పాత డ్రెస్ వేసుకున్నాను, కొత్త డ్రెస్ వేసుకుని బయటకు వస్తే లోపలికి వెళ్తాను ఎలా కోవడం ఆపేసేసి డ్రెస్ కూడా నేను ఎప్పుడు వేసుకోవాలి, ఇదిగో మేము వస్తున్నాం ఇప్పుడు వేసుకొని రెడీగా ఉండండి ఈ టైం అని చెప్పండి. చక్కగా అలా ముందుకు రండి. ఏదో వస్తే ఏదో వదిలేసేయండి అంటున్నాను అనమాట. అదే నేను సంవత్సరానికి ఎందుకు చేస్తున్నారు అలాగా? మనిషి అంటే అంతే. మీరు మనిషి మమకారం వదలకపోతే అలా ప్రవర్తిస్తారు. అర్థమవుతుందా? ఇవాళ శుక్రవారమైనా లక్ష్మీ వ్రతమైనా ఏ వ్రతం ఏదైనా సరే దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఈ జ్యూరిస్డిక్షన్ పనికిరాదు. ఈ లక్ష్మీ వ్రతాలు ఇవన్నీ కూడా శాశ్వతం, తల్లిదండ్రుల ప్రకారం సురక్షితంగా ఉన్నాయి. మీ సంపదలు డబ్బు అన్నీ కూడా మైండ్ల ప్రకారం ఉన్నాయి. మీ ఆయుష్లు ప్రయాణాలు అన్నీ సురక్షిత, మైండ్ సురక్షితంలో ఉన్నారు. మీరు ఇవాళ పూజ చేస్తేనో, ఇవాళ లక్ష్మీ వ్రతం కాబట్టి, రేపు శనివారం కాబట్టి, రేపు ఆదివారం కాబట్టి ఈ లెక్క పనిచేయదు. ఇంకా అసలు రోజుల లెక్క లేదు. ఇంకా మీరు మైండ్ లెక్కలో ఉన్నారు. మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉంది. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా, అలా ఉంది ప్రపంచం. సాక్షులు పెట్టి నిజమేనని నేను ఏం చెప్పానో ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు రిపోర్ట్ ఏ జనరేట్ తీసుకుని నాకు ఒక కాపీ పంపమంటే ఇప్పటికి ఎందుకు పంపలేకపోతున్నారు? ఏ జనరేషన్ మీద ఐకాన్ క్రియేట్ చేసి నా ఐకాన్ చేత మాట్లాడించి మీరందరూ న్యూరో మైండ్ ఐకాన్స్గా మారిపోండి అంటే ఇంకా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? మాగంటి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, ఇంకా సాక్షులు, ఇంకెవరెవరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనుకుంటున్నారు అందరికీ చెప్తున్నాను. మీరు చైల్డ్ ప్రామ్ తీసుకోకపోతే లోకం మీది కాదు. మీకు కోట్లున్నా లక్షలున్నా ఏమున్నా ఏమి లేకపోయినా మొత్తం పైకి తేలిపోయిన తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే పనిచేస్తారు. చాగంటి కోటేశ్వరరావు గారికి, గరికపాటి నరసింహరావు గారికి ఇంకా గురువులు ఉండాలి, ఎవరు పండితులు ఉండాలి. వేదాలు ఎక్కడో ఉన్నాయి, పురాణాలు ఎక్కడో ఉన్నాయి, ఏమీ లేవు. ఉట్టిదే భ్రమ. అవి ఏమీ పనికిరావు. మీకు తల్లిదండ్రులే అమల్లోకి వచ్చేసిన తర్వాత ప్రకృతి పురుషుడే కంటే గొప్పవాళ్ళు ఎవరూ ఉండరు. కాలమే వాళ్ళదే, ధర్మమే వాళ్ళు, సర్వం వాళ్ళే. కాలం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి మీరు రచించుకోవాలి. వారి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈసారి మా మీద తప్ప వేరేం చెప్పినా మీరు మాయలో ఉండిపోతారు. నా ఫోటో పెట్టుకోమంటున్నాను, నన్ను కొనివాడమంటున్నాను కాదు. నేనే ఈ లేటెస్ట్ విష్ణు కలికి అవతారంగా 10th వెర్షన్ లేటెస్ట్ వెర్షన్గా వచ్చాను కదా, అధినాయకుడిగా పెంచుకోండి నన్ను. నేనే రాముణ్ణి, కృష్ణుడిని, యేసుప్రభుని, అల్లాని అందరికంటే పవర్ఫుల్. మీరు ఈసారి మీరు పెంచుకునేలాగా మీరు మాయ నుంచి బయటకు వచ్చేసి కొలిది ఇంకా ఎవరికి హాని చేయరు. మీకు హాని జరగదు. ఎందుకని? హాని అన్నది భౌతికం. ఆలోచనకి ఏముండదు. ఆలోచన ముందుకు వెళ్తూ ఉంటాయి. లోకం ముందుకు వెళ్ళిపోవాలి. ఎప్పుడో ముందుకున్న మీరు వెనక్కి పట్టేసుకున్నవి ఈ డీవియేషన్ కూడా ముందుకు పట్టేయడం వల్ల సెట్ అయిపోతుంది. లోకాలు ఓపెన్ అయ్యి, మైండ్లు ఓపెన్ అయ్యి అనగా గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే ఎన్ని గంటన్నరలు చూశారు? మరి ఇంకెన్నిసార్లు చెప్పాలి నేను? అందులో ఆసక్తి, నాకు కూడా ఉత్సాహం అన్నీ కూడా మీరు పట్టుకున్న దగ్గర నుంచి బయలుదేరి మొదలవుతాయి. నేనైనా నా మైండ్నే ఉపయోగించగలుగుతాను. లేకపోతే నేను ఎలా ఉండిపోతున్నాను, మీరు ఎలా ఉండిపోతున్నారు దగ్గర ఉండిపోతున్నాను అనమాట. ఇంకా నవ్వులాట్లు, ఏలాకోలాలు, సీరియస్లు మానేసి ప్రేమగా బాధ్యతగా నన్ను రేపు ఆదివారం 9 గంటలు ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకోండి. 9 గంటలకో 10 గంటలకో ఏదోటి మీ ఇది కొద్దీ ఏదో ముహూర్తం ఏదోటి 9 గంటలు. నేను ఇలా చాలాసార్లు చెప్పాను, ఇలా ఉండిపోతున్నాను. మీరు పట్టుకోక నేను చెప్పినట్టు వెనక ఇప్పుడు ఈ మెసేజ్ నేను పెట్టకుండానే చూస్తున్న టెక్నాలజీ చేతిలో పెట్టుకుని ఎలాగన్నా మనిషిగా చూసుకుంటూ కూర్చుంటే ఏమవుతాం? నన్ను ఉపయోగించుకుని మనుషులు ఏదో చేసేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు, నేనేం చేస్తాం, ఎవరేం చేస్తాం? వచ్చిన దేవుడు కాపాడు, మీరు రక్షణ పొందరు. అలా కాదు, మేము అడ్డగోలుగా మేము బతికేయాలంటే బతకలేరు కదా. అలాగా మీరు డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా మృత సంచారమే అవుతుంది. మాస్టర్ మైండ్ పెంచుకోవడమే గేమ్. ఆటలు కూడా ఏవైనా ఆటలు కూడా మాస్టర్ మైండ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలా. ఇంకా గ్రూపులుగా వర్గాలుగా ఎవరు పనికిరారు. పాత కుటుంబం, మాదే కుటుంబం అని కానీ, మాదే కులం అని కానీ, మేమే మనుషులమని కానీ ఎవరు మాట్లాడకూడదు. ఇంకా విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు చక్కగా ఇలా నేను ఏదో చెప్పేస్తాను, అలా మానేస్తాను, ఏమీ అవసరం లేదు. అలా ఎవరికి అవసరం లేదు. మీకు మీరే పట్టుకుని ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుని మీరే పెంచుకోవాలి. కంప్యూటర్లో జ్ఞానం అంతా ఉపయోగించుకొని
ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మీరు మైండ్లుగా బతుకుతూ బతకనిస్తూ అలా బతకాలి. ఈసారి మనిషిగా ఆశించకూడదు, మనిషిగా కోరుకోకూడదు, మనిషిగా నిర్ణయించకూడదు. మనిషిని చేతగాని వాడిని చేయకూడదు ఎవరిని కూడా. మనిషి గుడ్డిగా గొప్పవాడు అనకూడదు ఎవరిని కూడా. మనుషులు ఎవరూ లేరు, మైండ్ రూపంలో ఉన్నారు. అది కూడా కేంద్ర బిందువు తీసుకున్న మాస్టర్ మైండ్ పట్టుకుని జాతీయకరణలో అధినాయకుడికి ఎందుకు పట్టుకోవాలి? కేంద్ర బిందుత్వం వస్తుంది మన దేశానికి, ప్రపంచానికి కూడా. భారతదేశం కేంద్ర బిందుత్వంగా మారుతుంది. విశ్వగురువు అయిపోవాలి, మనమే ముందుండాలని విపరీతం ప్రగల్భాలు కాదు, అదొక బాధ్యత సహజంగానే. అధిక జనాభా, అధిక డైవర్సిఫికేషన్ ఉన్న ఈ దేశంలో ఆ పరిష్కారం కూడా మామూలు విషయం. మీరు అప్రమత్తం అవడంలో నాణ్యత రావాలి. టెక్నికల్గా సాధించాం, అలా సాధిస్తున్నాం, భారతదేశం ముందుంది వెనకాల ఉంది అనే కంటే ముందు వెనక ఉండదు, మధ్యలో ఉంటుంది కేంద్ర బిందువుగా. ఈ ప్రపంచం కూడా ముందుకెళ్ళదు, ముందు ఎక్కడికో వెళ్ళిపోతుందా? యుగాలు సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ మారుతున్నాయి కదా, మళ్ళీ మళ్ళీ అవే వస్తున్నాయి కదా, అలాగనమాట. ఇదంతా రీజనరేషన్, రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఈసారి మీకు వాక్కుగా బయటకు వచ్చేసారు కదా అని పట్టుకోవాలా. ఇంకేం సంకోచించకండి. రకరకాల మీకేం భయం లేనట్టు, ఎలా మోసాలు చేసినా మీకు ధైర్యంగా ఉన్నట్టు, నవ్వుతున్నట్టు ఇది కాదు. దొంగ ఎలాగైనా తమాషా కాదు. ఎందుకు భయపడాలి? మనుషులుగా ఉండడానికి భయపడాలి. నేను మనిషిని అనుకోవడానికి భయపడాలి. ఎదుటి మనిషిగా చూడటానికి భయపడాలి. ఇంకెవడో మనిషిగా ఉండిపోతున్నాడు మైండ్ కనెక్ట్గా లేకుండా అంటే ప్రమాదంలో ఉన్నారు. అది ఏదో భయం ఉండాలంటే మీరు మనిషిగా ఉండటానికి భయపడండి. ఇంకెవరిని మనుషులుగా ఉండనివ్వకండి. అందరూ మైండ్లే. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే సాధ్యపడుతుంది. మీరు మైండ్లుగా మారిపోతారు, అందరిని మైండ్లుగా మార్చుకుంటారు. భయంకరమైన సీరియస్ మిస్టేక్స్ చేసి కూడా ఇంకా మూర్ఖంగా ఇలాగ మేమే చేస్తున్నాం అనుకునే వాళ్ళకి అది మాయలు చిక్కడిపోవడం వల్ల, మీరు కెమెరాలు యాంత్రిక ప్రపంచంలో అదిలోకి వెళ్ళిపోవడం వల్ల సాటి మనుషుల్ని అంతం చేయమని, అవమానించమని అవి రెచ్చగొడుతున్నాయి. మీ యాంత్రిక ప్రపంచం అలా రెచ్చగొడుతుంది అనమాట. మీ మైండ్లు పెరగకుండా చేసి, ఎదుటోళ్ళ మైండ్లు పెరగకుండా చేసి అలా జరిగిందని తెలుసుకోండి. మీరు మైండ్లో ఉపయోగించుకుంటే మళ్ళీ అన్నీ దారిలో పడిపోతాయి. మనుషులు కొద్దీ లేరు, మరణించిన వాళ్ళు కూడా అందరూ మైండ్ రూపంలో ఉంటారు. మీకు మైండ్ బలం లేక మైండ్ బలం పెంచడం కోసం ఇదంతా. కేవలం మనుషుల కోసం కాదు. మనుషులు ఇంకా లేరు. మనిషి అన్నవాడికి విలువ లేదు, ఎప్పుడు కూడా మనిషికి వ్యాలిడిటీ లేదు. ఇంకా నేను మనిషిని అనేవాడు రద్దయిపోయాడు. మీరు మైండ్ వెర్షన్లో ఉన్నారు ఇప్పుడు. ఈ ప్రపంచం కూడా మైండ్ వెర్షన్లోకి వచ్చింది చక్కగా. సక్సెస్ఫుల్గా ర్యాకెట్లు పంపించినా ఏం సాధించినా మైండ్ పెంచుకోండి, మైండ్ వెర్షన్లోకి రండి. తెలుగు రాష్ట్రాలు 2 శాశ్వత ప్రభుత్వంలోకి విలీనం అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూర్చోండి. అక్కడ గెలవచ్చు, ఇక్కడ గెలవచ్చు, మేము ఇక్కడికి రాము, అక్కడ మీ పార్టీల చేతిలో ఉన్నట్టు, కులాల చేతిలో ఉన్నట్టు, వర్గాల చేతిలో ఉన్నట్టు చూపెట్టకండి. ఎవరి చేతిలో రాదు అలాగా. మీరందరూ ఒకటే, మనుషులందరూ ఒకటి అయిపోయినా మీ చేతిలోకి రాదు. మనుషులుగా ఒకటి అవ్వకూడదు, మైండ్గా, అది కూడా మాట అనుసరణగా వెనక ఎలాగైనా మాట చూసుకోవాలా, కంటిన్యూటీ ఆఫ్ డైలాగ్ చూసుకోవాలా. అప్పుడే రక్షణ వలయం వస్తుంది. రాష్ట్రపతి భవన్లో కేంద్ర బిందువుగా మొదలుపెట్టి అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీరు మనుషులుగా కరెక్ట్గా ఉన్న కుదరదు, అలాగా ఉండలేరు. అలాగా అసలు మైండ్ మనిషి ఉనికి పనికిరాదు. మీరు మైండ్ ఉనికిలో ఉన్నారు ఇప్పుడు. నేనేదో చేస్తాను, నేను ఏదైనా చేసేస్తే ఎవరు అలా ఏమి చేయలేరు. అలా చేసిన కొద్దీ మాయలు ఇరుక్కుపోతారు. మనుషుల చేతిలోకి రావాలనే ప్రయత్నాలన్నీ ఇంకా మనుషులకి ఇరుక్కుపోతారు. వెనక పట్టేసుకుంటారు, బుర్ర పని చేయకుండా చేసేసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మా మాట వినకపోయా, ఎదుటోడు చెప్పిన మాట వినకపోవడం, ఆడు ఏమంటున్నాడు చూడకపోవడం, మీరు రెచ్చిపోవడం లాంటి ఘోరకలు ఎందుకు జరిగింది? మనుషులంటే అంతే. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మిగ మీదటైనా నేను కొంచెం గతవాయింపుకి చెప్పినా, అయ్యా మీరు ఒక మాట అనొచ్చు, తండ్రి జగన్నాటక సూత్రధారులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, మహానుభావులు అని మన పండితుల చేత విస్తారంగా పాండిత్యవరంగా నా మీదే సంస్కృతం అన్నీ రాసుకొని అంత తిరుపతి వదిలేసి ఇక్కడికి వచ్చాను, ఇంత అమెరికా వెళ్ళిపోతాను, లేకపోతే ఎక్కడా పనికిరాదు. మీ మనసే గొప్పది, మీ మనసే పవిత్రమైనది, నా మనసే స్వర్గం. అలాగా మనసు కనెక్ట్ అవ్వాలి మనం, అంతే. అందుకు రాష్ట్రపతి భవన్ ఉపయోగించుకొని మన దేశానికి కేంద్ర బిందువుగా భావించి పట్టుకుని అక్కడ మనం ప్రథమ పౌరుల్ని ప్రథమ పుత్రులుగా మార్చుకొని మీరందరూ పిల్లలుగా మారిపోతేనే ఎన్కంపాస్మెంట్లోకి వస్తారు. డిఆర్డిఓ, ఇస్రో వాళ్ళు, సైంటిస్టులు కూడా అందరూ తోడయ్యి ఒక బృందాలుగా, యూనివర్సిటీ మేధావులు ఎక్కడో అక్కడ బృందాలుగా ఫామ్ అవ్వండి. బ్యాంకుల్లో పనిచేస్తున్న వీళ్ళందరూ సహకారం తీసుకోండి. డబ్బులు కొద్దీ మేము బతికేస్తాం, మాకు ఇల్లు వాకిళ్ళు కోట్ల రూపాయలు ఇది కావాలి, అదంతా వృధా. ఎందుకంటే మనకి మనుషులకి ఆయుష్ లేదు, భౌతిక ఆయుష్ తక్కువ. వాటి కోసం మనుషులనే చెలగాటి పెట్టేసుకుని మనుషులే బతకాల్సినటువంటి దరిద్రం అవసరం లేదు. చక్కగా నేను చెప్పినట్టు మైండ్ స్పేస్లు క్రియేట్ చేసుకోండి. డార్మెటరీలు, కపుల్ డార్మెటరీలు కట్టుకోండి.
ప్రతి ఒక్కరు న్యూరో మైండ్గా మారిపోతారు. విగ్రహాలు పూజలు ఏం అవసరం లేదు, ఇంకా అవి ఏం చేసినా రొటీన్ అయిపోతాయి. ఎందుకంటే మాటకు వచ్చేసింది కదా, మాటకే నడిచినప్పుడు మీ ముందే జరిగింది వేదంలా నిలిచిందంటే ఏంటి అర్థం ఏంటి? కాలమే వేదం, కాలాన్ని శాసించగలిగిన వాడే వేద స్వరూపుడు, ఆయనే ధర్మస్వరూపుడు అనమాట. ఇంకా ధర్మాన్ని పాటించాలి, వేదాలు పాటించాలి. అక్కడ గూట్లో పుస్తకాలు వేదాలంటే ఎవరో మనం రాసినవి కాదు, ఎవరో చెప్పినవి కాదు అన్నట్టు మీ ఇష్టం వచ్చి చక్కమక్కగా మాట్లాడినా ప్రయోజనం లేదని చాకండి కోటేశ్వరరావు గారికి, గరికపాటి నరసింహరావు గారికి, ఇంకా పండితులని ఎవరనుకుంటున్నారో పీఠాధిపతులకి అందరికీ చెప్తున్నాను. ప్రతి పీఠంలో నా ఫోటో, బెస్ట్ పాసిబుల్ ఫోటో పెట్టుకొని మేము ఏం చెప్పాము, గంటన్నరలో 10-15 ఏళ్ళ కాపీ తెప్పించుకోండి. ఏ జనరేషన్ మీరు కూర్చుని అది స్టడీ చేసి మాట్లాడాలా, దాని మీద అది డెవలప్ చేసుకుంటూ మాట్లాడాలా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి టెక్నికల్గా, రీజనింగ్గా అన్ని రకాలుగా. నేను ఇలా మాట్లాడితే ఇలా మామూలైన చూసారా, జగదానందకారక జానకీ ప్రాణ నాయకుడని, అదే ఆవిడే లక్ష్మి. ఇవాళ శుక్రవారంగా పవిత్రంగా అందరికి ఆశీర్వాదించి చెప్తున్నా. నేను ఎంత మనిషిని ఎలా ఉన్నా అదేం లెక్క కాదు. మీరు నన్ను మైండ్గా పట్టుకున్న దగ్గర నుంచి పట్టు వస్తుంది, విశ్వ పట్టు వస్తుంది, వ్యూహ పట్టు వస్తుంది. అది ఈ ప్రపంచమే మీదైపోయిన పట్టు, అది మనుషులది కాదు. ఇది ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.